యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం వరకు. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచిండెను. యెహోషువ అతని వద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగానున్నవాడవా మా విరోధుల పక్షముగానున్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానన్నాడు. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగిన. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేసెను. ఈ చదివినటువంటి 3 వచనాల్లో ఇప్పుడు ఉన్నటువంటి స్థితిని చూస్తూ దానికి పోల్చదగినటువంటి విధంగా నూతన నిబంధనలో విశ్వాసులమైనటువంటి మనకు ఎటువంటి స్థితికి సూచనగా ఉన్నదో అది మనము ఈ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా గమనించుదాం. మొదటిగా 13వ వచనంలో యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు, యెరికో ప్రాంతానికి రాక మునుపు అతడు ఇశ్రాయేలీయుల యొక్క సమూహం అంతటిని కూడా యొర్దాను నది దాటించి తరువాత గిల్గాల్ అనేటువంటి ప్రాంతంలో సున్నతి చేసిన తరువాత గిల్గాల్కు ప్రక్కనే ఉన్నటువంటి యెరికో ప్రాంతమున యెహోషువ ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు వీరు యొర్దాను నది దాటుట అనేటువంటిది నది దాటి కనాను దేశంలో ప్రవేశించారు. కనాను దేశం వైపుకు వచ్చారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి వారందరినీ జయించి ఆ దేశాన్ని ఆక్రమించుకొనలేదు, కానీ స్వాస్థ్యంగా ఇంకా వారి స్వాధీనంలోనికి తీసుకొనలేదు. కానీ ఏదైతే దేవుడు వారికి వాగ్దానం చేసి ఉన్నాడో ఆ భూభాగంలోనికి యొర్దాను నది దాటుట ద్వారా ప్రవేశించినారు. ప్రవేశించిన తరువాత మొట్టమొదటి స్థలంలో వారు ప్రవేశించినటువంటిది గిల్గాల్. అక్కడ వారు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరగటం ద్వారా సున్నతి చేయలేదు కాబట్టి సున్నతి అనేటువంటిది జరిగింది. సున్నతి జరిగి 9వ వచనంలో 5వ అధ్యాయంలో, అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండా దొరిలించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అని పేరు. దాని తర్వాత జరిగినటువంటి సంఘటన ఇది మనం 13వ వచనంలో చూస్తాం. అప్పుడు యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. అతని పేరు 14వ వచనంలో యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానన్నాడు. అప్పుడు యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడగా నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా. కనుక ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ విషయాలన్నిటికీ కూడా నూతన నిబంధనలో పోల్చదగినటువంటివి కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిగా వీరందరూ కూడా యొర్దాను నది దాటుట. యొర్దాను నది దాటక మునుపు 40 సంవత్సరాల క్రితం వీరందరూ కూడా ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చారు. అప్పుడు ఐగుప్తు అనేటువంటి దేశంలో దాసులుగా ఉన్నప్పుడు దానిలో నుంచి వారందరూ కూడా బయటకు వచ్చి దేవుడు వారిని ఎర్ర సముద్రంలో నుంచి నడిపించడం ద్వారా బయటికి తీసుకొని వచ్చారు. తర్వాత 40 సంవత్సరాలు గడిచిన తర్వాత వీరందరూ కూడా యొర్దాను నది దాటి ఉన్నారు. అది కొత్త నిబంధనలో మనందరం కూడా ఐగుప్తు అనేటువంటి ఈ లోకం యొక్క దాసత్వంలో ఉంటున్నటువంటి మనము, అంటే విశ్వాసులుగా ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించున్నారో వారందరూ కూడా లోకం యొక్క దాసత్వంలో ఉంటున్నప్పుడు మనందరికీ కూడా విడుదల కలుగు చేసి లోకంలో నుంచి మనల్ని బయటికి తీసుకుని వచ్చుట అనేటువంటి దానికి సాదృశ్యంగా ఉన్నది. అలా అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ కూడా యొర్దాను నది దాటి కనాను దేశంలో ప్రవేశించారు. కనుక మనం లోకంలో నుంచి బయటికి రాగలిగి మరి దేవుడు కోరినటువంటి విధంగా జీవించగలగటానికి అవసరమైనటువంటి బాప్తిజము అనేటువంటి సాక్ష్యానికి సాదృశ్యంగా ఉన్నటువంటిది యొర్దాను నది దాటుట. అంటే లోకము, శరీరము ఆ రెండు కూడా మరి సిలువ వేయబడినటువంటి అనుభవంలోనికి తీసుకుని రాగలిగి నూతనమైన విధంగా కనాను దేశంలో ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి దేవుడు కోరినటువంటి ఫలములు ఫలించేటువంటి స్థలములలో జీవించుట. ఈ కనాను దేశం అనేటువంటిది అక్కడున్నటువంటి ఇశ్రాయేలీలు కాని వారి అన్యజాతిగా ఉన్నటువంటి 6 జాతుల వారిని చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 17వ వచనం, ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు,
హివ్వీయులు, ఎబూసీయులు ఉన్న దేశమునకు మిమ్మల్ని రప్పించేదినని సెలవిచ్చేదినని వారితో చెప్పము. కనుక వాళ్ళందరినీ కూడా, ఈ కనాను దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పారద్రోలి ఆ దేశాన్ని స్వతంత్రించుకొని, వారు చేయుచున్నటువంటి దేవునికి ఏహ్యమైన క్రియలు చేయకుండా దేవుడు కోరినటువంటి క్రియలు చేస్తూ జీవితాన్ని జీవించడానికి కనాను దేశంలోనికి వారిని దేవుడు ప్రవేశపెట్టడానికి తీసుకుని వచ్చున్నాడు, యొర్దాను నది దాటడం. ఇప్పుడు మనం చూస్తున్న విషయాలు ఏంటంటే, ఏదైతే దేవుడు వారిని ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చున్నాడో, మనలను కూడా మనం పాపము చేత, శరీరం యొక్క బంధకముల చేత, లోకము చేత ఉన్నటువంటి మనలకు ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకై కల్వరి శిలువలో చనిపోవటం ద్వారా ఆయనందు విశ్వాసం ఉంచబడిన మనం కూడా బయటికి తీసుకుని రాబడి ఉన్నాం. అయితే దానిని అనుభవంగా మార్చగలగటానికి అవసరమైనటువంటి బాప్తిజంలో కూడా మనం సాక్ష్యం ఇచ్చున్నాం. చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. తర్వాత 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడుతుంది. ఈ యోర్దాను నది దాటడం అనేటువంటిది ఇక్కడ మనం చదువుతున్న రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో నూతన జీవం కలిగి నడుచుకునగలగటానికి బాప్తిజం ద్వారా ఆయన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడి, అంటే పాత స్వభావం అంతా కూడా పోయి దానికి వారందరూ కూడా యోర్దాను నది దాటుట అనే దానికి సాదృశ్యంగా ఉన్నది. తర్వాత అలా చేయబడినటువంటి వారి జీవితాల్లో 6వ వచనంలో మనం చదివినట్లుగా పాప శరీరము నిరర్ధకమగునట్లు, దానికి ఆ యోర్దాను నది దాటుట అనేటువంటి దానికి సాదృశ్యంగా ఉన్నది. అదే చూడండి, మళ్ళీ గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కనుక ఈ యోర్దాను నది దాటి వారు కనాను దేశంలో ప్రవేశించుట అనేటువంటిది ఈ శరీర సంబంధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకై కల్వరి సిలువలో చనిపోయినప్పుడు మనము కూడా ఆయనతో పాటుగా సిలువ వేయబడి ఉన్నామని, తరువాత ఆయన పాతి పెట్టబడినప్పుడు మనం కూడా ఈ పాత స్వభావం విషయమై చనిపోయి ఆయనతో కూడా పాతి పెట్టబడ్డామని, ఆయన తిరిగి లేపబడినప్పుడు మనము కూడా దేవుని సేవించగలగటానికి, నూతనమైన జీవం కలిగి నడుచుకొనగలగటానికి తిరిగి లేవనెత్తబడ్డామనేటువంటి దానికి ఈ బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చుట అనేటువంటి దానికి గుర్తుగా ఉన్నది. కనుక ఐగుప్తు నుంచి వారందరూ కూడా దాటిన తరువాత 40 సంవత్సరాల అరణ్య యాత్రలో జీవించి తరువాత ఈ యోర్దాను నది దాటుట అనేటువంటిది వారు ఇంకా కనాను దేశాన్ని స్వతంత్రించుకోలేదు. అలాగే నూతన నిబంధనలో విశ్వాసులముగా ఉన్నటువంటి మనందరం కూడా మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఐగుప్తు అనే లోకములో నుంచి బయటికి వచ్చి తరువాత మనలో ఉన్నటువంటి శరీర స్వభావం విషయమై ఆయనతో పాటుగా బాప్తిజంలో సాక్ష్యమిచ్చడం ద్వారా ఆయన యొక్క మరణ, భూస్థాపన, సాదృశ్యములలో ఐక్యత కలిగిన వారంగా ఎంచుకొని ఇప్పుడు క్రొత్త జీవితాన్ని ప్రారంభించగలిగేటువంటి దశలోనికి ఏ విధంగా ప్రతి విశ్వాసి ఆరంభంలో ఉంటాడో అటువంటి స్థితిలో యెహోషువ, ఇశ్రాయేలీలందరూ కూడా ఆ యెరికో ప్రాంతమున నిల్చున్నారు. అందుచేతనే గిల్గాలులో వారు దేవుడు చెప్పినాడు, మీకు ఐగుప్తులో కలిగినటువంటి లోక సంబంధమైనటువంటి అవమానం ఆ సున్నతి చేయబడడం ద్వారా సంపూర్ణముగా అది దొర్లించి వేయబడింది. కనుక మీరందరూ కూడా ఇప్పుడు నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించటానికి శరీర సంబంధమైనది శరీరముగా పుట్టినది శరీరం కనుక దానిని మీరు కత్తిరించి వేసి ఆత్మ సంబంధమైనటువంటి నూతన శకాన్ని, జీవితాన్ని ప్రారంభించటానికి యోర్దాను నది దాటిన తరువాత మీరు దానికి గుర్తుగా నిలబెట్టినటువంటి 12 రాళ్ళు కూడా మేము ఇక పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితాన్ని యోర్దానికి అవతల అంటే పశ్చిమన కనాను దేశంలో ప్రారంభించబోతున్నాము అనేటువంటి చెప్పుతున్న దానికి సాదృశ్యం. విశ్వాసమైన మనం కూడా అదే అనమాట. బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చిన తరువాత ఆయనతో పాటు చనిపోయినామనియో తిరిగి లేచున్నామనియో
నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించేటువంటి దశలో మనం ఆరంభించబోతున్నామనే దానికి గుర్తుగా ఉంది. అలా అయిన తరువాత ఇప్పుడు యెహోషువ ఇక్కడ చూస్తున్నటువంటి దృశ్యం ఏంటంటే, యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగగా, అనగా ఇప్పుడు యెహోషువ చేతిలో ఉన్నటువంటి ముఖ్యమైన పని ఏంటంటే, దేవుడు మొదటి అధ్యాయంలో అతనితో మాట్లాడినాడు. నీకు తోడుగా ఉంటాను, నువ్వు బయలుదేరి వెళ్ళి వీళ్ళందరినీ కూడా ఓడించి ఆ దేశమును స్వాధీనపరుచుకునేటువంటి పనిని, బాధ్యతను యెహోషువకు అప్పచెప్పాడు. అలా సందర్భంలో యెహోషువ మదిలో ఎల్లప్పుడూ కూడా ఏ విధంగా వీరందరినీ కూడా ఓడించాలి, తర్వాత ఆ దేశాన్ని స్వతంత్రించుకొని వీరందరినీ కూడా దేవుడు వారికి అనుగ్రహించినటువంటి స్వాస్థ్యములు ప్రవేశపెట్టాలనేటువంటి మనసు, బాధ్యత కలిగిన వాడుగా కనబడుతున్నాడు. అందుచేతనే ఒక వ్యక్తి కనబడినప్పుడు, నీవు మా పక్షముగా ఉన్నావా మా విరోధుల పక్షముగా ఉన్నవాడువా అని అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఇక్కడ 14వ వచనంలో ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చున్నాను అన్నాడు. అనగా నేను మిమ్మల్ని అందరినీ కూడా నడిపించేటువంటి సేనానికి అధిపతిగా నేను వచ్చున్నాను కనుక నీవు ముందు కనపడుతున్నప్పటికీ మిమ్మల్ని అందరినీ నడిపించేటువంటి నాయకుడిగా, పరలోకం నుంచి పంపబడినటువంటి యెహోవా సేనాధిపతిగా నేను వచ్చున్నాను. కనుక అక్కడ మనం 3వ అధ్యాయం నిర్గమకాండంలో చదివినటువంటి యెబూసీలు, హిత్తీలు, అమోరీయులు, పెరుజీయులు, ఈ 6 జాతుల వారందరినీ కూడా ఓడించేటువంటి దానికి మీరు చేయబోయేటువంటి యుద్ధంలో మిమ్మల్ని నడిపించేటువంటి అధిపతిగా నేను వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. కనుక ఇప్పుడు మనం విశ్వాసులమైన తరువాత మనం కూడా లోకంలో నుంచి బయటికి రాగలిగి ప్రభువునందు విశ్వాసం ఉంచి బాప్తిజం అనే దానిలో సాక్ష్యం ఇచ్చిన తరువాత శరీర విషయమై చనిపోయిన మనము నూతనమైన జీవితాన్ని ప్రారంభించటానికి మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల ద్వారా దేవుడు కోరినటువంటి జీవితాన్ని జీవించేటువంటి ప్రయత్నంలో మరలా మనందరం కూడా పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. అటువంటి సందర్భంలో యెహోవా సేనాధిపతిగా నేను వచ్చున్నానని యెహోషువతో చెప్పినట్టుగా మనం కూడా ఏ విధంగా ఇప్పుడు నూతనమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని ప్రభు కోరిన విధంగా జీవించాలని మనకు ఆశ కలిగి ఉందో, దాన్ని జీవింపచేయడానికి సామర్థ్యం కలిగినటువంటి నూతనమైనటువంటి ఆత్మ మనకు అనుగ్రహించున్నాడు అనేటువంటి విషయాన్ని మనం రోమాపత్రిక 8వ అధ్యాయంలో చూస్తాం. కానీ దానికి మునుపు ఆయన మనలను నడిపించటానికి, ఆ విధంగా నడిపించడానికి అవసరమైనటువంటి ప్రక్రియ జరగడానికి మునుపు కొన్ని విషయాలు మనం గమనించాలి. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడు అయిన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. కనుక వారందరినీ కూడా ఎర్ర సముద్రంలో నుంచి బయట తీసుకొచ్చి నడిపించి అరణ్యంలో ఉన్నటువంటి 40 సంవత్సరాలు వారికి తోడుగా ఉండి నాయకుడిగా ఉన్నటువంటి మోషే చనిపోయినాడు. అది మొట్టమొదటిగా గమనించాలి. దానికి ఆ మోషే ఇక్కడ ఉండగా ఏం తీసుకొచ్చున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా చూడాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. సో ఈ మోషే ఈ లోకంలో ఉన్నప్పుడు అతడు మరి కొండ మీద మరి దేవునితో ఉండి 40 దినములు తీసుకువచ్చినటువంటి ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది. ఇప్పుడు ఏం చదువుతున్నామంటే మోషే చనిపోయినాడు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఇప్పుడు మోషే, నా సేవకుడైన మోషే మృతి అందిన తర్వాత ఇప్పుడు ఆ మోషే తీసుకొచ్చినటువంటి ధర్మశాస్త్రం విషయంలో కూడా నూతన నిబంధనలో పౌలు ఈ విధంగా రాస్తున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుంచి, మరణకారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినది అయినను మహిమతో కూడినది ఆయన. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. తర్వాత 9వ వచనంలో, శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలిగినదైనను. 11వ వచనంలో, తగ్గిపోవునదే మహిమ కలిగినదై ఉండిన ఎడల. 12వ వచనంలో, తగ్గిపోతున్న మహిమ యొక్క అంతము
ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకున్నాడు. ఇక్కడ మోషే తీసుకొచ్చినటువంటి ధర్మశాస్త్రంలో కలిగినటువంటి విషయాలను గురించి పౌలు హెచ్చరిస్తున్నాడు. అది మరణకరమైనటువంటిది, తగ్గిపోతున్నటువంటి మహిమ కలిగినటువంటిది, తర్వాత రాళ్ల మీద చెక్కబడినటువంటిది, అంటే నిలకడగా ఉండటానికి కలిగినటువంటిది కాదు, తగ్గిపోయేటువంటిది అని చెప్తున్నాడు. సో ఇప్పుడు మోషే చనిపోయిన తర్వాత అతడు తీసుకొచ్చినటువంటి ధర్మశాస్త్రానుసారంగా కనుక మనం నడిచినట్లయితే, అంటే యెహోషువాకి దేవుడు యెహోవా సేనాధిపతి ప్రత్యక్షమై చెప్పబడినటువంటి మాట, నీ పాదరక్షలు తీసివేయము, అనగా ఏమికి ఆధారంగా మీరు క్రొత్త దేశంలో జీవించాలని మీరు ప్రయత్నం చేస్తున్నారో దాని ఆధారంగా మీరు జీవించడం అనేటువంటిది చేయవద్దు అని చెప్తున్నాడు. విశ్వాసమైన మనం కూడా ఈ బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత శరీర విషయమై సిలువ వేయబడినటువంటి అనుభవంలో జీవించేటువంటి సందర్భంలో మరలా మనకు అన్యజాతులలో నుంచి రక్షించబడిన మనకు ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ మనం ఇక్కడ చూడండి, రోమాపత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అటివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రము తమ హృదయముల యందు వ్రాయబడినట్లు ఉన్నారు. కనుక విశ్వాసమైన మనందరం కూడా అన్యజాతులలో నుంచి రక్షించబడినప్పటికీ మనకి అది ఈదులం కాని వారమై ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ ధర్మశాస్త్రానుసారంగా నడుచుకునేటువంటి మనందరం కూడా మన మనస్సాక్షి తప్పు ఒప్పు అనేటువంటిది మన మీద నేరం మోపుతుండగాను లేక సరిగా ఉన్నామని చెబుతుండగా మనకు మనమే ధర్మశాస్త్రమైనట్లుగా ఉన్నాం. ఇప్పుడు మోషే చనిపోయిండగా ఇప్పుడు మిమ్మల్ని నడిపించడానికి అంతకు మునుపు నడిపించినటువంటి 40 సంవత్సరాలు నడిపించినటువంటి మోషే కాక యెహోవా సేనాధిపతిగా నేను వచ్చున్నాను. అంటే ఇప్పుడు మనము రక్షణ పొందిన తరువాత ధర్మశాస్త్రానుసారంగా కాక నూతనమైనటువంటి నిబంధనకు లేక ఆత్మానుసారమైనటువంటి విధంగా నడిపించబడగలగటానికి దేవుడు మనందరికీ కూడా ఎవరైతే బాప్తిజంలో విధేయత చూపించి నిజమైన అనుభవంలోనికి నడిపించబడటానికి దేవుని యందు యథార్థమైన హృదయంతో ఆయన వైపు చూస్తున్నారో వారందరికీ అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా యెహోవా సేనాధిపతి అక్కడ ఉన్నాడు. ఇంకా ఇక్కడ చూడండి, రోమాపత్రిక 7వ అధ్యాయం 4వ వచనం, కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. ఇప్పుడు మనం యోర్దాను నది దాటినటువంటి ఇశ్రాయేలీయులు ఏ విధంగా యెహోషువ గతంలో తీసుకొని వచ్చినటువంటి ఏ విషయాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా పాదరక్షలు లేక తన మనసులో కలిగి ఉన్నటువంటి ఆలోచనలు వాటన్నిటినీ కూడా దేవుడు విడిచిపెట్టమని చెప్తున్నాడు. ఎందుకనగా ఇప్పుడు ఆయనే వారందరికీ స్వయంగా నాయకుడిగా ఉండి నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. అదే విషయాన్ని మరి మనందరం కూడా బాప్తిజంలో సాక్ష్యమిచ్చి శరీర విషయమై చనిపోయిన వారంగా ఆయనతో ఐక్యపరుచుకున్న మనందరం కూడా ఈ ధర్మశాస్త్ర విషయమై, అంటే మన మనస్సాక్షి ద్వారా మంచి చెడు అనేటువంటి ఆలోచనలు కలిగి ఒప్పు తప్పు అనేటువంటిది మన మనస్సాక్షి మనకు తెలియపరుస్తుండగా దాని ప్రకారంగా కాక దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ ద్వారా జీవించగలగటానికి అవసరమైనటువంటి నూతన స్థితిలోనికి రాగలగటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ధర్మశాస్త్ర విషయమై ఏ విధంగా మృతి నొంది ఉన్నాడో మనము కూడా దాని విషయమై మృతి నొందిన వారంగా చేయబడుతున్నాం. తర్వాత చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇవ్వబడెను. తర్వాత 21వ వచనం, ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచే శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల నీతి ధర్మశాస్త్రము మూలముగానే కలుగును. కానీ యేసుక్రీస్తునందుల విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము
విశ్వసించు వారందరికీ అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించను. కనుక ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ధర్మశాస్త్రం అనేటువంటిది దేవుడు కోరిన విధంగా మనం పరిశుద్ధమైన ఫలములు ఫలించి జీవించగలగడానికి కావలసినటువంటి సామర్థ్యము ధర్మశాస్త్రంలో లేదు. అలా ఉన్న ఎడల మనము ధర్మశాస్త్రం కొట్టివేయబడుట అనేటువంటి దానిని రోమాపత్రిక 6వ అధ్యాయంలో కానీ ఇక్కడ గలతీ పత్రిక 3వ అధ్యాయంలో కానీ చదివి ఉండేవాళ్ళం కాదు. కనుక మన మనస్సాక్షి మీద కూడా మంచి చెడు అనేటువంటి ఒప్పు తప్పులు మోపేటువంటి స్థితిలో నుంచి కాకుండా దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడగలిగి మన శరీర విషయమైనటువంటి క్రియల విషయంలో చనిపోవటం మాత్రమే కాకుండా దేవుడు కోరినటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించగలగడానికి అవసరమైనటువంటి నూతన శక్తిని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ మనలో నివసించడం ద్వారా మనం పొందగలిగేటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకుని రావటాన్ని కోరుతున్నాడు. అందునిమిత్తమై యెహోషువతోటి యెహోవా సేనాధిపతిగా వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుకు గుర్తుగా ఉన్నటువంటి సేనాధిపతి ఏం చెప్తున్నాడంటే, నీ పాదరక్షలను విడువుము. అనగా ఏదైతే నీవు యొర్దాను నది దాటిన తర్వాత కూడా మరలా యెరికో ప్రాంతమున నిలిచి ఉన్నప్పుడు దేని ద్వారా నువ్వు యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నావో దానికి సంబంధించినటువంటి అస్త్రాలన్నిటినీ కూడా నువ్వు విడిచిపెట్టు. మనం కూడా మరి రక్షణ పొంది బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చి మరణ భూస్థాపన పునరుద్ధానములలో ఆయన ప్రభుతో కూడా ఐక్యపరుచుకుని మనము నూతన జీవము కలిగి నడుచుకొని ఆత్మ ద్వారా నడిపించబడేటువంటి అనుభవంలోనికి రాగలిగినప్పుడు మాత్రమే దేవుని యొక్క పరిశుద్ధతలో మనం పాలు పొందిన వారంగా చేయబడతాం. అలా కాకుండా రక్షించబడి బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చిన మనము మరలా మన యొక్క మనస్సాక్షి ఆధారంగా లేక మంచి లేక ఒప్పు తప్పు అనేటువంటి మనస్సాక్షి ఆధారంగా కనుక జీవించినట్లయితే దేవుడు మనలో ఎటువంటి పరిశుద్ధీకరణ కార్యాన్ని కొనసాగించాలని కోరుతున్నాడో దానిని ఆయన కోరిన విధంగా మనం జీవించేటువంటి జీవితాన్ని మన జీవితంలో సార్థకమవటం అనేటువంటిది మనం చూడలేం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, మీరు ఆత్మచేత నడిపింపబడే ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. కనుక దేవుడు మనకు విధేయులైన వారందరికీ అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ చేత నడిపించబడినప్పుడు మన మనస్సాక్షి చేత మంచి చెడు లేక ఒప్పు తప్పు లేక నేరము సరైనది అనేటువంటి మోపబడేటువంటి దానిలో నుంచి బయటికి రాగలిగి దేవుడు ఎటువంటి ఆత్మచేత మనలను నడిపించాలని కోరుతున్నాడో దానిలోనికి మనం రాగలుగుతాం. అందుచేత నీవు నిలుచున్నటువంటి భూమి స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను విడిచిపెట్టుము. మోషే చనిపోయిండగా మనము యొర్దాను నది దాటి శరీర విషయమై చనిపోయిండగా మోషే చనిపోయిండగా అంటే ధర్మశాస్త్రం విషయంలో కూడా చనిపోయిన వారంగా చేయబడి ఉండగా ఇప్పుడు నూతనమైనటువంటి జీవం కలిగి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ ద్వారా నడిపించబడేటువంటి నూతనమైనటువంటి స్థితిలోనికి విశ్వాసి ప్రవేశపెట్టబడుతున్నాడు. అందుచేతనే చూడండి రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఇప్పుడు మరలా మనము పాత దానిని తొడుగుకొని లేక మోషే అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించకుండా యెహోవా సేనాధిపతిగా వచ్చినటువంటి మనందరికీ అనుగ్రహించబడినటువంటి ఆత్మ ద్వారా నడిపించబడి మనం తిరిగి లేచుడు ఆయనతో పాటుగా తిరిగి లేచుడు ద్వారా పొందినటువంటి పునరుద్ధాన జీవము ద్వారా ఆ జీవాన్ని ఆధారంగా ఆత్మ మనలను నడిపించుట అనేటువంటి యొక్క అనుభవంలోనికి విశ్వాసం ప్రవేశపెట్టబడుతున్నాడు. చూడండి 2 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనం, ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు ఆత్మకే పరిచారముల గౌటుకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయను. మనకు అనుగ్రహించబడినటువంటి ఆత్మ పునరుద్ధానంలో పాలు పొందినటువంటి మనందరం కూడా ఏ జీవాన్ని అయితే దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడో ఆ జీవాన్ని ఆత్మ తీసుకొని మనల్ని నడిపించి ఆ దేవుడు కోరిన విధంగా జీవించగలగడానికి మనల్ని నడిపించేవాడుగా పాత నిబంధనలో యెహోవా సేనాధిపతిగా యెహోషువకు ప్రత్యక్షమైనగా నూతన నిబంధనలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ ఆ అనుభవంలోనికి మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. అక్కడ మనం 3వ అధ్యాయంలో నిర్గమకాండం 3వ అధ్యాయంలో చదివినటువంటి 6 జాతుల వారిని ఏ విధంగా వారందరూ ఓడించడం మాత్రమే కాకుండా
కనాను దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత దేవుడు కోరిన విధంగా వారందరూ అక్కడ జీవించాలి. దేవుడికి అసహ్యమైన కార్యములను వారు జరిగించడం చేతనే వారందరినీ కూడా పారద్రోలి ఆ దేశాన్ని వీరికి దేవుడు స్వాస్థ్యముగా అనుగ్రహించున్నాడు. కనుక వారు చేస్తున్నటువంటి ఏ శరీర కార్యములైతే దేవునికి అసహ్యమైనవిగా ఉన్నాయో వాటిని చేయకుండా దేవుడు కోరిన విధంగా జీవించటానికి, లేక దేవుడు కోరినటువంటి విధంగా వారందరూ ఇశ్రాయేలీయులు జీవించగలగడానికి అవసరమైనటువంటి ప్రక్రియలోనికి వారందరూ కూడా ప్రవేశించాలి. కనుక విశ్వాసులమైన మనందరం కూడా మనం గతంలో ప్రభువుని ఎరగక మునుపు జీవించినటువంటి శరీర సంబంధమైన కార్యములన్నిటి విషయమై విడుదల పొంది దేవుడు కోరినటువంటి పరిశుద్ధమైనటువంటి నీతి కార్యములను జరిగించుతూ ఆయన మనల్ని పిలిచినటువంటి పిలుపు యొక్క సార్థకతలోనికి మనం నడిపించబడాలి. దానికి అవసరమైనటువంటి బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చుట, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుట, జీవమనిచ్చేటువంటి ఆత్మ నియమం ద్వారా నడిపించబడుట అనేటువంటిది ప్రాముఖ్యమైన విషయాలు. 6వ అధ్యాయం రోమాపత్రికలో ఈ మరణము, భూస్థాపన, పునరుద్ధానం యొక్క సాదృశ్యాలలో ఐక్యపరచబడినటువంటి విధంగా ఎంచుకున్నట. 7వ అధ్యాయంలో ధర్మశాస్త్ర విషయమై చనిపోయి మరి నూతనమైనటువంటి విధంగా జీవించగలగడానికి అవసరమైన ప్రభు అయిన యేసుక్రీస్తుతో మనం కలుసుకొనుట. 8వ అధ్యాయంలో ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ ద్వారా మనకు ఇచ్చినటువంటి జీవాన్ని తీసుకొని ఆత్మ మనలను ఏ విధంగా నడిపిస్తాడు అనేటువంటి అంశాలను మనం 8వ అధ్యాయంలో చూస్తాం. ఇక్కడ మన ప్రభు యెహోవా సేనాధిపతిగా వచ్చిన మన ప్రభు యెహోషువతో చెప్పినటువంటి మాట ఏమిటంటే, నీవు నిలిచిన్నటువంటి స్థలము పరిశుద్ధమైనది కనుక నీవు యోర్దాను నది దాటుట, గిల్గాలులో ఐగుప్తు యొక్క అవమానమంతయు కూడా దొర్లించి వేయబడుట, అయినప్పటికీ మరలా ఇంకా పాతది ఏదైనా నువ్వు ధర్మశాస్త్రానుసార ప్రకారంగా నడుచుకుంటున్నట్లయితే ఆ క్రియలన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి దేవుడు కోరిన విధంగా దేవుని చేత నడిపించబడేటువంటి అనుభవంలోనికి మీరందరూ రావాలి. తర్వాత మనం 6వ అధ్యాయంలో చూసినప్పుడు ఆ ఎరికో గోడలు ఏ విధంగా కూలిపోయాయో మనం చూస్తున్నాం. అంటే వారు యుద్ధం చేయకుండానే వారికి దేవుడు విజయం అనుగ్రహించున్నాడు. అంటే యెహోవా సేనాధిపతి ఎవరి జీవితంలో ఉండి నడిపించుతాడో వారందరూ ఎటువంటి విజయాన్ని పొందుతారో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి ఎరికో పట్టణపు గోడలు కూలిపోవటం అనేది చూస్తున్నాం. సో అలాగే ఇప్పుడు నూతన నిబంధనలో ఎవరైతే ఆత్మ జీవమనిచ్చేటువంటి ఆత్మ ద్వారా నడిపించబడతారో నియమం ద్వారా, ఇక్కడ మనం చూస్తున్నటువంటి రోమాపత్రిక 6వ అధ్యాయంలో 19వ వచనం, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకు అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుదురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడు. ఇప్పుడు బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చి పరిశుద్ధాత్మని వరమును పొందిన తరువాత మనము వారికి సమర్పించుకునేటప్పుడు మనకు పరిశుద్ధత అనేటువంటిది కలిగేటట్లుగా చేసేది. తర్వాత 22వ వచనంలో, ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. కనుక మనకు కలిగినటువంటి సాధనాలు కానీ మన యొక్క ఇష్ట ప్రకారంగా చేసేటువంటి యుద్ధం కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆయన జీవం ద్వారా మనం నడిపించబడుట అనేటువంటిది అభ్యాసం చేసినప్పుడు ఈ శరీర సంబంధమైన విషయాల మీద జయం పొంది దేవుడు కోరినటువంటి పరిశుద్ధతలోనికి మనల్ని ప్రవేశించగలిగే విధంగా దేవుడు విశ్వాసులందరినీ నడిపించాలని ఆయన కోరుతున్నాడు. చూడండి 7వ అధ్యాయం 6వ వచనం, ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి కనుక అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమే సేవ చేస్తున్నాము. ఈ అక్షరానుసారమైనటువంటి స్థితి రక్షించబడి మరి పునరుద్ధానంలో పాలు పొందిన తరువాత కూడా ఆ జీవాన్ని ధర్మశాస్త్రానుసారంగా గనక జీవించడానికి ఉపయోగపడినట్లయితే మరలా మనం ప్రాచీన స్థితిలోనికి వెళ్ళిపోతాం. అలా కాకుండా పునరుద్ధానంలో పాలు పొందిన మనందరం కూడా ఆత్మచేత కనుక నడిపించబడినట్లయితే దేవుడు కోరినటువంటి పరిశుద్ధీకరణ లేక నీతికి సాధనాలుగా ఉండే విధంగా నూతనమైన విధంగా మనం మార్పు చెందగలుగుతాం. రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారైందరు, కానీ ఆత్మచేత
శరీర క్రియలను చంపిన ఎడలా జీవించదు. కనుక మనలో ఉన్నటువంటి మంచి చెడు అనేటువంటి ఆధారంగా చేసేటువంటి జీవితాన్ని ద్వారా శరీర క్రియలను చంపగలిగినటువంటి సామర్థ్యం ఏ మనిషిలోనూ లేదు. మనలో ఆ పునరుద్ధానం యొక్క అనుభవంలోనికి రాగలిగినప్పటికీ మనలో ఆత్మ కనుక ఆయన మనలను నడిపించేటువంటి సేనాధిపతిగా గనక లేకపోయినట్లయితే, మనంతటగా మనంగా గనక పోరాడుతున్నట్లయితే మనం ఓడిపోతాం. కానీ విధేయులమైన మనం ఆయన యందు గనక విశ్వాసం ఉంచినట్లయితే, ఆ విశ్వాసములకు ఆధారంగా మనకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు శరీర క్రియలను చంపగలిగేటువంటి బలాన్ని, జీవాన్ని తీసుకొని మనల్ని నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. చూడండి, 2 కొరింథీ 3:17 ప్రభువే ఆత్మ. యెహోవా సేనాధిపతిగా వచ్చినటువంటి ప్రభువే ఆత్మ. నూతన నిబంధనలో ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వాతంత్రం ఉండను. కనుక ఏ విధంగా అయితే ఎరికో గోడలు కూల్చబడ్డాయో ఆ విధంగా ప్రభువే ఆత్మగా మన జీవితంలో ఉన్నప్పుడు శరీర సంబంధమైనటువంటిది, ధర్మశాస్త్రమైన సంబంధం, వాటన్నిటి నుంచి కూడా మనకు ఆయన స్వాతంత్రాన్ని అనుగ్రహించటం మాత్రమే కాకుండా 18 మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. ప్రభువుకు ఆత్మ మనలో నివసించడం ద్వారా జరిగేటువంటి ప్రక్రియ ఏమిటి? 8వ అధ్యాయంలో చూసిన రీతిగా, రోమపత్రిక 8వ అధ్యాయంలో చూసిన రీతిగా శరీర క్రియలను చేయటం ఆపివేయటం మాత్రమే కాకుండా దేవుడు కోరుతున్నటువంటి పరిశుద్ధమైన నీతి ఫలములు ఫలించినట్లుగా ఆయన పోలికలోనికి మార్చబడేటువంటి ప్రక్రియ. ఇశ్రాయేలీలు పాత సంబంధమైనటువంటి క్రియలను విడిచిపెట్టడం మాత్రమే కాకుండా 6 జాతులు వారు జరిగించినటువంటి హేయ క్రియలు చేయటం మాత్రమే ఆపివేయటం మాత్రమే కాకుండా దేవునికి సాక్ష్యంగా ఉండగలిగినటువంటి నీతి క్రియలు జరిగించుతూ జీవించవలసిన వారుగా ఉన్నారు. మనం కూడా రక్షించబడి బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చిన మనందరం కూడా మరి మనం కోరిన విధంగా లోకంలో ఉన్నటువంటి వారు చేసేటువంటి క్రియలు చేయకుండా ఉండటం మాత్రమే కాకుండా దేవుడు కోరిన విధంగా జీవించగలిగినప్పుడు మాత్రమే మనం పరిశుద్ధతలో పాలువారమైనట్లు. ఎందుకనగా దేవుని యొక్క కొల ప్రామాణిక ప్రకారంగా ఏ విధంగా మనం జీవించాలో అటువంటి విధంగా జీవించటం అనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. అలా జీవించగలిగినటువంటి వాళ్ళ జీవితాలలో ఈ ఆత్మ పాత జీవితం నుంచి, శరీరం నుంచి, మన మనస్సాక్షి ద్వారా మనం నడిపించబడేటువంటి దాని నుంచి విడుదల పొంది దేవుడు కోరినటువంటి పరిశుద్ధతలో నీతి ఫలాలు ఫలించుతూ జీవించగలిగేటువంటి విధంగా మనల్ని మార్చినప్పుడల్లా మనము ఆయన పోలికలోనికి మార్చబడతాం. ఎందుకనగా పరిశుద్ధత లేకుండా ఎవరునూ ప్రభువును చూడలేరు. ఆ పరిశుద్ధత యొక్క ప్రక్రియ మనము శరీర సంబంధమైన క్రియలను చేయకుండా ఉండటం మాత్రమే కాదు, దేవుడు కోరిన విధంగా దేవుడు మన పక్షంగా ఎటువంటి సంకల్పాలు కలిగి ఉన్నాడో, ఉద్దేశాలు కలిగి ఉన్నాడో వాటిలో మనం ప్రవేశించి దాని ప్రకారంగా జీవించుట, దానికి మనము నూతనంగా మనకు విడుదల కలుగు చేసి మనలను హత్తుకొనటానికి ఇష్టపడుతున్న ప్రభువే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పొందిన ఆత్మ, ప్రభువే ఆత్మ మనలో ఉండటం ద్వారా పాత దాని నుంచి సంపూర్ణమైన స్వతంత్రం, క్రొత్తది చేయగలగడానికి కావలసిన జీవాన్నిచ్చి మనల్ని నడిపించేటువంటి నాయకుడిగా మనకుంటాడు. వారికి ఏ విధంగా జయం అనుగ్రహించడానికి ఏరుకో గోడలు కూలిపోయాయో మనకు కూడా మనలో ఉన్నటువంటి శరీర సంబంధమైన బలముగా, దుర్గముగా కట్టుకునేటువంటి వాటన్నిటి నుంచి మనకు ఆయన విడుదల కలుగు చేసేటువంటి నాయకుడిగా మనకున్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16 నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీర ఇచ్ఛను నెరవేర్చరు. ఈ ఆత్మానుసారముగా నడుచుకున్నట్లయితే మీరు శరీర ఇచ్ఛను నెరవేర్చరు. ఆత్మ పరలోకములో ఉన్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అక్కడ నుంచి పంపబడినవాడు. ఆయన మనలో ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి విషయాలు ఆధారంగా ఈ శరీరము మనను నడిపించేటువంటి అలవాటు కలిగి ఉన్నదో ఆ క్రియలను మీరు చేయరు. పాత నిబంధనలో వారు అక్కడ ఉన్నటువంటి 6 జాతులు వారు చేస్తున్నటువంటి హేయ క్రియలను చేయకుండా ఉండాలి. దేవుడు కోరిన విధంగా వారు చేయాలి. నూతన నిబంధనలో శరీరానుసారంగా మనం జీవించేటువంటి జీవితం నుంచి విడుదల పొంది ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మ తండ్రిని గురించి, కుమారుని గురించి మనకు సాక్ష్యం చెబుతూ
వారిని ప్రేమించి వారి యొక్క గుణముల గురించి, వారి స్వభావాన్ని గురించి, వారికి మనపక్షంగా కలిగిన తలంపుల గురించి మనతో మాట్లాడుతుంటాడు. కనుక ఆయన కనుక మనలో విశ్వాసం ద్వారా నివసించుతున్నట్లయితే ఆ విషయాల ద్వారా మన హృదయాలని, మన అంతరంగాన్ని నింపి, వారు ఎటువంటి ఉద్దేశాలు మన పక్షంగా కలిగి ఉన్నారో వాటి ద్వారా నింపి, అక్కడున్న విషయాలను మనకు తెలియపరచడం ద్వారా మనం ఇక్కడున్న వాటి మీద ఆసక్తి పోయి ప్రభువు కోరిన విధంగా జీవించగలగడానికి అవసరమైనటువంటి జీవాన్ని, శక్తిని, బలాన్ని మనకు అనుగ్రహించి నడిపించేటువంటి వాడుగా ఆయన ఉంటాడు. అందుచేతనే వారు ఏమీ చేయకుండానే ఎరుకో గోడలు ఆ విధంగా కూలిపోయాయి. ఆత్మ మనలో ఉన్నట్లయితే మీరు శరీర కార్యంలోని ఇక నెరవేర్చరు. చూడండి 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా మరి విశ్వాసులమైనటువంటి మనందరం గతంలో చేస్తున్న దానికి గుర్తుగా ఉన్నాయి. ఆ క్రియల్లో అన్నీ చేయకపోయినప్పటికీ కొన్ని అందరిలో ఏదో ఒకటి కనబడుతూనే ఉంటుంది. కానీ వాటన్నిటి విషయంలో 24వ వచనంలో క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కనుక అవి చేయకుండా ఉండటం ద్వారా మాత్రమే దేవుని యొక్క మనం పరిశుద్ధతలో పాలు పొందినట్టు కాదు. అది చేయకుండా ఉండటం అనేటువంటిది అది ఒక మెట్టు. రెండవది 22వ వచనంలో ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అవన్నీ చేయగలగటం. చూడండి, మనం ఈ శరీరము ధర్మశాస్త్రం శరీర విషయమే చనిపోవడం మాత్రమే కాకుండా ధర్మశాస్త్ర ప్రకారంగా చేసినప్పటికీ కూడా కొన్ని విషయాలను మాత్రమే చేయగలం. కానీ మన అంతరంగం యొక్క స్వభావంలో మార్పు కలిగి దేవుడు కోరినటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ ఆత్మ సంబంధమైన ఫలముల యొక్క ఫలింపులోనికి మనిషి రాలేడు. ఉదాహరణకు చూడండి, కంటికి కన్ను, పంటికి పన్ను, అది ధర్మశాస్త్రం. అంటే ఎవరైనా నిన్ను కొడితే నువ్వు కొట్టచ్చు. ఆత్మానుసారమైనటువంటి ఫలమైనట్లయితే ఎవరైనా నిన్ను హింసించుతున్నట్లయితే వారి కొరకు ప్రార్థన చేయము. ఎవరైనా నీ శత్రువుగా ఉంటే, వారు ఆకలి కొని ఉంటే వారికి ఆహారం పెట్టుము. ఆ విధంగా చేయటం ద్వారా మంచి చేయడం చేత కీడును జయించగలిగినటువంటిది. సో చూడండి ఎంత వ్యత్యాసం ఉన్నదో. సో ఈ విధంగా ఆత్మానుసారంగా నడిపించబడినప్పుడు మనలను హింసించు వారిని మనము ప్రేమించగలగటం నేర్చుకోవటం, అది దేవుని యొక్క స్వభావం. ఆ దేవుని యొక్క స్వభావంలోనికి రావడం అనేటువంటిదే పరిశుద్ధీకరణ. మనిషి దృష్టికి నీతిగా కడబడుతున్నది ఏమిటి? వాళ్ళు శత్రువులుగా ఉంటే నేను వారికి హింస చేయను, కానీ ప్రేమించకుండా ఉండగలిగేటువంటి స్థితిలో మనిషి ఉండగలుగుతాడు. ధర్మశాస్త్రం కంటే మెరుగైనట్లయితే నేను రక్షించబడి ఉన్నాను కనుక నేను వారిని ద్వేషించునని చెప్పినప్పటికీ మనిషి యొక్క అంతరాత్మలో వారిని ప్రేమించగలిగినటువంటి బలం లేదు. కానీ ఆత్మ వారిని జీవింప చేసేటువంటి సాధనంగా కనుక మన జీవితంలో మనం అనుమతించినట్లయితే, ఒక శత్రువు మనకు శత్రువుగా ఎవరైనా ప్రవర్తిస్తున్నట్లయితే, ఎవరైనా కీడు చేస్తున్నట్లయితే ప్రతి కీడు చేయకుండా వారి విషయమే ప్రార్థించి వారిని ప్రేమించగలిగి, తండ్రి అయిన దేవుడు ఏ విధంగా ప్రతి ఒక్కరిని ప్రేమించుతాడో అటువంటి ప్రేమతో కనుక మనం నింపబడి ఉన్నట్లయితే అప్పుడు మనం ఆయన యొక్క పరిశుద్ధతలో పాలు పొందినట్లు. ఎందుకు దేవుడు మనల్ని విడిపించున్నాడు? శరీర సంబంధమైన క్రియలను చేయకుండా ఒక తటస్థ స్థితిలో ఉండటకు మాత్రం కాదు, నూతనమైన విధంగా దేవుడు కోరినటువంటి జీవితాన్ని, ఆయన యొక్క స్వభావాన్ని, దైవ స్వభావాన్ని, పునరుద్ధాన సంబంధమైన జీవం ద్వారా ఆత్మచేత నడిపించబడినటువంటి పరలోక సంబంధమైన జీవాన్ని మన జీవితాలలో చక్కగా ప్రస్ఫుటంగా కనపరచగలగడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. అప్పుడు మాత్రమే మనం నీతి ఫలములు కలిగిన వారంగా, ఆత్మ సంబంధమైన ఫలములు కలిగిన వారంగా మనం చేయబడగలుగుతాం. దానికి నువ్వు ధరించినటువంటి పాదరక్షలను తీసివేయము. మన సొంత ప్రయత్నం కానీ, శరీర బలం ద్వారా కానీ, లేక మన మనస్సాక్షి ద్వారా నడిపించబడేటువంటి ప్రక్రియ కానీ కాకుండా ఆత్మచేత, సేనాధిపతి చేత, జీవమునిచ్చేటువంటి నియమం, ఆత్మ యొక్క నియమం చేత ఆత్మ జీవింపు చేయను. మరి కడపటి ఆదాము ప్రభు అయిన యేసుక్రీస్తు జీవింపు చేయు ఆత్మ ఆయన.
ఆయన ద్వారా మనం నడిపించబడుతున్నటువంటి అనుభవంలోనికి రాగలిగినప్పుడు మాత్రమే ఆ ఎరికో గోడలు అంటే శాపగ్రస్తమైనది, శరీర సంబంధమైనది, పనికిరాని ప్రతిదీ కూడా మనలో కూల్చివేయబడి మనము ఆ దేశాన్ని లేక రాబోతున్నటువంటి పరలోక సంబంధమైన దేశానికి తగినటువంటి విధంగా పరిశుద్ధతను సంతరించుకొని మనము ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటుగా మహిమలో ప్రవేశపెట్టబడగలుగుతాం. ఈ యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం వరకు చదివినటువంటి ఆ 3 వచనాలు, రోమాపత్రిక 6వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో, తర్వాత గలతీ పత్రిక 3వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో, 2వ కొరింథీ 3వ అధ్యాయంలో నూతన నిబంధనలో మనందరికీ చక్కగా ఏ విధంగా వర్తించేవిగా ఉన్నాయో, మనకు అన్వయించుకునడానికి ఏ విధంగా నూతనమైన నిబంధనలో చెప్పబడి ఉన్నాయో మనం గమనించాం. దేవుడు అటువంటి విధంగా మనందరం కూడా జీవించగలగటానికి కృప చూపించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు. దీన్ని మా కొరకు ఆశీర్వదించి మేము మీరు కోరిన విధంగా పాత శరీర సంబంధమైన జీవితం జీవించుట అనేటువంటిది ఆపివేయటం మాత్రమే కాకుండా క్రొత్తది మీ ప్రేమ, దయ, కనికరము, దీర్ఘశాంతం అనేటువంటి ఆత్మ ఫలముల చేత నింపబడినటువంటిది, మరి జీవమునిచ్చు ఆత్మ నియమం చేత దినదినము నడిపించబడుతున్నటువంటి అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ మీరు నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ వాక్యమును దీవించమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.